అలాగే విచ్చేసినటువంటి మీ ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో సత్యదైవార్చన పాటల పుస్తకంలో నుండి 44వ పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి స్తోత్రగానము చేయుచు దేవుని ఉపదేశం వినడానికి మన మనస్సును జాగ్రత్తగా మనము సిద్ధపరచుకుందాం. సత్య దైవార్చన పాటల పుస్తకంలో నుండి 44వ పాట. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని.
మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది దీనులకు అందాయనే భక్తిహీనులకు కూర్చును దీనులకు అందాయనే భక్తిహీనులకు కూర్చును సీతాలతో దేవుని స్తుతులతో సీతాలతో దేవుని స్తుతులతో దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది ఆయన ఆకాశము మేఘములతో కప్పును ఆయన ఆకాశము మేఘములతో కప్పును భూమి కొరకు వర్షము సిద్ధపరచు వాడని భూమి కొరకు వర్షము సిద్ధపరచు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును అరచు పిల్ల కాకులకును ఆహారము కానీయును అరచు పిల్ల దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది గుర్రముల నరులందలి బలమునా నిల్చడు గుర్రముల నరులందలి బలమునా నిల్చడు కృపకు వేడు వారిలో సంతసించు వాడని కృపకు వేడు వారిలో సంతసించు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది యెరూషలేమ యెహోవాను సీయోనుని దేవుని యెరూషలేమ యెహోవాను సీయోనుని దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని దేవునికి
దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ చక్కని కృతజ్ఞత ప్రార్థన కూడికను ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చక్కని కుమార్తె రియాన్సీకి, అలాగే ఈ ఆశీర్వాదకరమైన ప్రార్థన కూడికలో పాల్గొనడానికి దేవుని ఆశీర్వాదమును కోరి విచ్చేసిన మీ ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి కీర్తనల గ్రంథము 147వ కీర్తన, కీర్తనల గ్రంథము 147వ కీర్తన మొదటి వచనాన్ని నేనే చదువుతున్నాను. దయచేసి బైబిల్ తెరిచి చూడండి. చదువుతున్న లేఖన భాగాన్ని శ్రద్ధతో ఆలకించండి. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా హృదయములో చేర్చుకొని యేసుక్రీస్తునందు విశ్వాసముంచి సకల మానవ జాతి పాప పరిహారము కొరకు కలువరిగిరి కొండలో కలుకు కయ్యపైన వ్రేలాడి యేసునాథుడు కార్చిన పరిశుద్ధమైన శిల్వ రక్తము చేత జన్మ కర్మ పాపములను కడుక్కొని నీటిలో ముంచడము, బాప్తిజమము పొంది
సంఘములో చేర్చబడి దేవుని కుటుంబములోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథములో దేవుడు తెలియజేసినటువంటి ఉత్తమమైన కార్యములను, మంచి కార్యములను మనము బాగా గుర్తుపెట్టుకొని, జ్ఞాపకము పెట్టుకొని దేవభక్తి సాధన చేయాలి. దేవుని వాక్యాన్ని అందరూ శ్రద్ధతో ఆలకించాలి. దేవుని వాక్యాన్ని మనసున పెట్టాలి. లేకపోతే ఏ ఆశీర్వాదం మనకు దొరకదు, ఏ దీవెన దొరకదు. దేవుని పాదాల చెంత కూర్చున్నాం మనం. ఇక్కడ సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు. ఆ వినయ విధేయత మనము కలిగి ఉండాలి. ఏదో సమాజ కూటాన్ని ఏర్పాటు చేసుకున్నారు, యేసుప్రభువును నమ్ముకున్నాం కనుక వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కొంతసేపు అక్కడ కాలక్షేపం చేయాలి. ఆ తర్వాత ప్రార్థన ముగిస్తారు, వెళ్ళిపోవాలి. ఇటువంటి దృష్టి కలిగిన వాళ్ళు ఎప్పటికీ దేవుడు అనుకున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి సంపూర్ణతలోనికి ఎన్నటికీ రారు. దైవభీతి కలిగి, దేవుని భయము కలిగి భక్తి సాధన చేసిన వాళ్ళు దేవుడు అనుకున్నటువంటి గమ్యానికి చేరుకుంటారు. చక్కని ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి చక్కగా దైవ సన్నిధికి వచ్చి పాటలతో దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ పాటలలోని ఉపదేశం నేర్చుకుంటూ దేవుని ఉపదేశాన్ని అత్యంత జాగ్రత్తతో వింటూ నేర్చుకుంటూ విన్న వాక్య ప్రకారం ప్రవర్తిస్తూ భక్తి జీవితాన్ని చాలా జాగ్రత్తగా మనం కట్టుకోవాలి. లేకపోతే యేసు ప్రభువును నమ్ముకొని ఏ ఫలితం పొందలేం, ఏ ప్రయోజనం పొందలేం, ఏ ఆశీర్వాదం పొందలేం, ఏ దీవెన కూడా మనం పొందలేము. ప్రభువునందు ప్రియులారా, నేను చెప్పిన మొదటి మాట, ముందు చెప్పిన మాట మీకు అర్థమైందా? ఏం చెప్పాను నేను? మొదట ప్రసంగం ప్రారంభంలో నేను చెప్పిన మాట ఏంటి? ఒక్కరు కూడా మనసు పెట్టి ఆలకించలేదు. ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి మనసులు. అలాగుంటే ఏమి లాభము, ఏమి ప్రయోజనం? మరలా చెబుతున్నాను, శ్రద్ధతో ఆలకించండి. యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించి యేసునందు విశ్వాసం ఉంచి యేసు కార్చిన శిలువ రక్తంలో జన్మ కర్మ పాపాలు కడుక్కొని నీటిలో ముంచడము బాప్తిజమము పొంది దేవుని సంఘంలో చేర్చబడి దేవుని కుటుంబంలోనికి వచ్చినటువంటి మనం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పిన ఉత్తమమైన కార్యములను, మంచి కార్యములను బాగా గుర్తుపెట్టుకొని, బాగా జ్ఞాపకం పెట్టుకొని భక్తి సాధన చెయ్యాలి. భక్తి సాధన చెయ్యాలి. మనమందరము కూడా పెద్దవారము. అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, నేను పిల్లవాని వలె ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె ప్రవర్తించి తిని, ఇప్పుడు పెద్దవాడనై
పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ప్రభునందు ప్రియులారా, సంఘములో గాని సమాజ కూటాలలో గాని చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అయితే మరి వాళ్ళ మీద మనం దృష్టి పెట్టి వాళ్ళను చూడడం, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, కెవ్వుమని కేక పెట్టి వాళ్ళు ఏడుస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఆడుతున్నారా, నవ్వుతున్నారా, ఇంకా వాళ్ళ మీద మనం దృష్టి పెట్టడానికి ఇక్కడికి వచ్చేందుకు? ఎంచక్క ఇంటికాడ ఎత్తుకొని ముద్దాడి ఎగిరేసుకొని మళ్ళా ఉండి సరిపోతుంది కదా. వాళ్ళు పిల్లలు ఆడుకుంటారు, అటు ఇటు తిరుగుతారు, వాళ్ళు అట్లా నడుచుకుంటూ వెళ్తారు. అప్పుడు ఏం చేస్తారు? మీరు వాళ్ళని చూస్తూ ఉంటారు. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటారు, మీరు ఒక్క మాట మీలోనికి రాదు. ఏమి లాభం? పిల్లలు కొంచెం ఏడ్చినప్పుడు అలా ఉన్న బయటకు తీసుకెళ్ళి సమాధానించుకొని మళ్ళీ తీసుకొని రావాలి. కొన్నిసార్లు వాళ్ళు ఏడువారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, అందరి దగ్గర తిరుగుతూ ఉంటారు. తిరగని అట్లా ఏమవుతుంది? వాళ్ళ మీద ఫోకస్ పెట్టి మనం చూడడం ఏందో నాకు అర్థమైతే లేదు ఇప్పటిదాకా. నేనైతే చేయలేదు అట్లా ఇప్పుడు, కానీ చేసే వాళ్ళని చాలా మందిని చూస్తా ఉన్నా. మీరందరూ నన్ను చూస్తారు, నేను ఒకరిని మిమ్మల్ని చూస్తాను కనుక మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థమైపోతుంది. వాక్యం వింటున్నారా, వింటలేరా, మనసు అనేది ఇక్కడ ఉందా లేదా, ఈ లోకంలో ఉన్నారా, మా లోకంలో ఉన్నారా, ఈజీగా అర్థమైపోతుంది. దానికి పెద్ద పెద్ద వరాలు ఉండవలసిన అవసరం ఏమి లేదు. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా నేర్చుకోవాలి. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని ఆధ్యాత్మిక జీవిత యాత్రలో కొనసాగుతున్న మనం ఏదో అడపాదడప భక్తి చేస్తున్నట్టు, ఆషామాషిగా ఏదో ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగుతున్నట్టు, ఇటువంటి యాటిట్యూడ్ అనేది మంచిది కాదు. చాలా జాగ్రత్తగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి చక్కగా మనం ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగాలి. నేనేం చెప్పాను చెప్పండి? ప్రారంభంలో చెప్పాను, మరలా రెండవసారి కూడా చెప్పాను. దేవుణ్ణి నమ్ముకొని భక్తి జీవితంలో కొనసాగుతున్న మనమందరం చేయవలసిన కొన్ని ఉత్తమమైన కార్యములు, చేయవలసిన కొన్ని మంచి కార్యములు పరిశుద్ధ గ్రంథములో దేవుడు ప్రత్యక్షపరుస్తున్నాడు. మంచిది అంటాము, చాలా మంచిది అంటాము, చాలా చాలా మంచిది అంటాము. అంతకంటే గొప్పగా చెప్పాలంటే ఉత్తమము అంటాము. ఉత్తమము. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది అని మాట్లాడుతున్నాడు. మీకా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనము మీరు చూడండి. మీకా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అంటే ఒక ఉత్తమమైన కార్యాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఆ ఉత్తమమైన కార్యమును ఏర్పాటు చేసుకున్నటువంటి
ఒక స్త్రీ మనకు లూకా సువార్త 10వ లూకా సువార్త 11వ అధ్యాయం లూకా సువార్త 10 లూకా సువార్త 10వ అధ్యాయము 42వ వచనం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. మీకా గ్రంథము 6:8 ఏమన్నాడు దేవుడు? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది అన్నాడు. ఆ తర్వాత లూకా 10:42 మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్నది అని మాట్లాడుతున్నాడు. ఉత్తమమైన కార్యము అంటే ఏంటి? ఉత్తమమైన మంచి పని ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి పాదాల చెంత గడపాలని, యేసు ప్రభువుతో మాట్లాడాలని, యేసు ప్రభువు మాట్లాడే మాటలు వినాలి అనే ఆ యాటిట్యూడ్ అనేది ఉత్తమమైనటువంటి కార్యము, మంచి కార్యం అన్నమాట. ఉత్తమమైన పని, మంచి పని. మీకా 6:8 మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది అన్నాడు. లూకా 10:42 మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుందని యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు. ఆ ఉత్తమమైన మంచి పని ఏంటి? మార్తమ్మ వంటగదిలో ఆమె సమయాన్ని గడుపుతుంది. అలాగే మరియమ్మ యేసుక్రీస్తు ప్రభువు వారి పాదాల చెంత సమయము గడుపుతుంది. యేసు ప్రభువు వారు కూర్చున్నాడు. యేసు ప్రభువు వారి పాదాల చెంత మరియమ్మ కూర్చుంది. మరియమ్మ యేసు ప్రభువుతో మాట్లాడుతుంది, యేసు ప్రభువు మరియమ్మతో మాట్లాడుతున్నాడు. ఇలాగూ చాలా సమయం వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. వంటగదిలో నుండి మార్తమ్మ కేక వేసింది, బోధకుడా, నేను ఒక్కదాన్నే వంటగదిలో పని చేస్తున్నాను, నా చెల్లెలను పంపించి నాకు సహాయం చేయమని నువ్వెందుకు చెప్పడం లేదు? అప్పుడు అన్నాడు యేసు ప్రభు వారు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు. అవసరమైనది ఒకటే, 101 కాదు, 196 కాదు, అవసరమైనది ఒకటే. అది మరియమ్మ ఏర్పాటు చేసుకున్నది. ప్రభువునందు ప్రియులారా, ఒక ఉత్తమమైన మంచి పని ఏంటి చెప్పండి? ఇప్పుడు భక్తి జీవితంలో దేవుణ్ణి నమ్ముకొని మనము చేసే ఉత్తమమైన మంచి పని దేవునితో మనం మాట్లాడడం, మనతో దేవుడు మాట్లాడితే వినడం. ఇది చాలా ఉత్తమమైన మంచి పని. దేవునితో మనం మాట్లాడుతూ ఉండాలి, దేవుడు మాట్లాడితే మనం వింటూ ఉండాలి. దేవునితో సమయాన్ని మనం గడుపుతూ ఉండాలి. ఇది ఈ భూమి మీద మనకు ఉత్తమమైన మంచి పని. అది మరియమ్మ ఏర్పాటు చేసుకుంది. యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మరియమ్మ ఉత్తమమైన మంచి పనిని ఆమె ఏర్పాటు చేసుకుంది. ఏం చేస్తుంది మరియమ్మ?
యేసు ప్రభు పాదాల దగ్గరనే కూర్చుంది, ఆయనతో మాట్లాడుతుంది, ఆయన మాట్లాడే మాటలు వింటుంది. ఇలాగ 1 గంట 2 గంటలు 3 గంటలు సమయం గడిపింది. మనం ఎంత ఎక్కువ సమయం దేవుని దగ్గర గడుపుతామో అంత ఉత్తమమైన మంచి పని మనము చేసిన వాళ్ళమవుతాము. అది భక్తి జీవితంలో మనం నేర్చుకోవాలి. అలాగే మనము చేయవలసిన మంచి పనులు పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. మంచి గుణం మనము కలిగి ఉండాలి, మంచి వ్యక్తిత్వము మనము కలిగి ఉండాలి, మంచి స్వభావము మనము కలిగి ఉండాలి. ఎలాగుండాలి మనం అంటే సాధువులాగా ఉండాలి. మరి మృదువైనటువంటి గుణం ఉండాలి, సాధువైనట్టి గుణం ఉండాలి. అలాంటి వ్యక్తిత్వం మనకు ఉండాలి, అలాంటి స్వభావం మనకు ఉండాలి, అలాంటి గుణము మనకు ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువైనటువంటిది. జడలు అల్లుకొనుటయు అన్నాడు, బంగారు నగలు పెట్టుకొనుటయు అన్నాడు, వస్త్రములు ధరించుకొనుటయు అనే వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, జడలు అల్లుకోవడము, బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రాలు ధరించుకోవడం, ఇవన్నీ పైకి కనబడతాయి. ఇవి వెలుపటి అలంకారం. అవి చూసి మనుషులు నిజంగా వాళ్ళు కట్టుకున్న వస్త్రాలు ఎంత బాగున్నాయి, వాళ్ళు వేసుకున్న బంగారు నగలు ఎంత బాగున్నాయి, ఎంత చక్కగా వాళ్ళు దువ్వుకున్నారు, జడలేసుకున్నారు, చాలా చక్కగా వాళ్ళు తయారయ్యారని మనుషులు మాట్లాడుకుంటారు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయమును లక్ష్య పెడతాడు, అంతరంగమును లక్ష్య పెడతాడు. మనుషులు ఎంత చక్కగా జడలేసుకున్నారు, వాళ్ళు ఎంత మంచిగా దువ్వుకున్నారు, వాళ్ళు వేసుకున్న బంగారు నగలు ఎంత బాగున్నాయి, నిజంగా ఎంత మంచి పట్టు చీరలు కట్టుకున్నారు, ఎంత మంచి డ్రెస్సులు తొడుక్కున్నారు, చాలా బాగున్నారు, చాలా బాగా తయారయ్యారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కడ చేయించావు ఈ బంగారు నగలు, చాలా డిజైన్ బాగుంది, ఇవి ఎన్ని తులాలు, అలాగే నీ క్రాప్ బాగుంది, వెంట్రుకలు నల్లగుంది, నువ్వు ఏం షాంపూ వాడతావు, ఈ పట్టు చీర ఎక్కడ కొన్నావు, ఈ షూట్ రేమండా లేకపోతే ఇంకేదన్నా, ఇవి మాట్లాడుకుంటారా లేదా? మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయమును లక్ష్య పెడతాడు, అంతరంగమును లక్ష్య పెడతాడు. మనిషిలో ఉన్నటువంటి సాధువైనట్టి గుణం, మనిషిలో ఉన్నటువంటి మృదువైనటువంటి గుణం, మనిషిలో ఉన్నటువంటి ప్రేమ గుణం, మనిషిలో ఉన్నటువంటి జాలి గుణం, మనిషిలో ఉన్నటువంటి క్షమాగుణం, మనిషిలో ఉన్నటువంటి సహాయము చేసే గుణం, మనిషిలో ఉన్నటువంటి తగ్గించుకునే గుణం, ఇవన్నీ దేవుడు చూస్తాడు అంతరంగంలో.
అంతరంగంలో ప్రేమ గుణం ఉన్నదా, క్షమాగుణం ఉన్నదా, సహాయము చేసే గుణం ఉన్నదా, సాధువైనట్టు గుణం ఉన్నదా, మృదువైనట్టు గుణం ఉన్నదా, తను తాను తగ్గించుకునే గుణం ఉన్నదా, తనకంటే తన ముందున్న వాళ్ళను యోగ్యులని ఎంచుకునే గుణం ఉన్నదా, ప్రార్థన చేసే గుణం ఉన్నదా, బైబిల్ చదివే గుణం ఉందా, సమాజ కూటాలకు హాజరయ్యే గుణం ఉందా, సమస్త విధములైన మంచితనం ఉన్నదా, నీతి ఉన్నదా, సత్యం ఉన్నదా, ఇవన్నీ దేవుడు చూస్తాడు. ఇవన్నీ దేవుని దృష్టికి మిగుల విలువైనటువంటి పనులు. ప్రభువునందు ప్రియులారా, ఉత్తమమైనటువంటి మంచి పని ఏంటి చెప్పండి? ఎక్కువ సమయాన్ని దేవుని పాదాల చెంత మరి అలాగా గడపడం. మనం మంచి గుణగణములతో, మంచి వ్యక్తిత్వముతో, మంచి స్వభావముతో మనలను మనం అలంకరించుకోవడం. మనం జడలల్లుకుంటే, వస్త్రాలు తొడుక్కుంటే, బంగారు నగలు పెట్టుకుంటే మనుషులు వాటిని చూస్తారు, పొగుడుతారు, మాట్లాడుకుంటారు. కానీ దేవుడు మాత్రం వాటి మీద దృష్టే పెట్టడు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. దేవుడు హృదయమును చూస్తాడు. హృదయంలో అసూయ ఉన్నదా, ఈర్ష్య ఉన్నదా, ద్వేషం ఉన్నదా, పగున్నదా, కక్షున్నదా, ఓర్వలేనితనం ఉందా, గర్వము, అహంకారము, అహమున్నదా? ఇవన్నీ చూస్తాడు దేవుడు. లేక ప్రేమ, దయ, జాలి, కనికరం, క్షమాగుణము, మంచితనము, తగ్గించుకునే గుణం, సాధువైనట్టు గుణం, మృదువైనట్టు గుణం, లోబడే గుణం, తనకంటే తన ముందున్న వాళ్ళు గొప్ప వాళ్ళని ఎంచుకునే గుణం, ఇవి చూస్తాడు దేవుడు. దేవుని దృష్టికి అంతరంగములో ఉన్న స్వభావం మిగుల విలువ కలిగినది. హృదయములో ఉండే, అంతరంగములో ఉండే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము, ప్రేమ గుణము, దయాగుణము, జాలి గుణం, సహాయము చేసే గుణము, క్షమించే గుణం, తగ్గించుకునే గుణం, తన ముందు ఉన్న వాళ్ళని తనకంటే యోగ్యులుగా ఎంచుకునే గుణం, ఇవి ఆయన కనబడ్డప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆయన దృష్టికి అవి విలువ కలిగినవి. దేవుని దృష్టికి విలువైనవి ఏమున్నాయో ఆ విలువైన వాటిని మనము కలిగి ఉండడమే మనము చేసే మంచి పని. అర్థమైందా? మన దృష్టికి విలువైనవి వేరే ఉంటాయి. 1,00,000 రూపాయల పట్టు చీర మన దృష్టికి విలువైంది కదా. 25 తులాల బంగారు వడ్డానం మన దృష్టికి విలువైనది, అవునా కదా? కానీ దేవుని దృష్టికి విలువైనవి ఉన్నాయి. ఏంటి దేవుని దృష్టికి విలువైనవి? ప్రేమ గుణము, జాలి గుణము, దయాగుణము, క్షమించే గుణం, తను తగ్గించుకునే గుణం, సమస్త విధములైన మంచితనంతో బ్రతికే గుణం, అందరూ బాగుండాలని కోరుకునే గుణం, సర్వే జనా సుఖినో భవంతని హృదయపూర్వకంగా కోరుకునే గుణం, ఇవన్నీ కూడా దేవుని దృష్టికి విలువైనవి. అవి మనం కలిగి ఉండడం మనం చేసే ఒక ఉత్తమమైన పని, మంచి పని. అలాగే ఇంకొక మాట కూడా మనకు కనబడుతుంది. 1 తిమోతి పత్రిక
2వ అధ్యాయము 3 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది. ఏది మంచిది చెప్పండి? మనము సంపూర్ణమైన భక్తి కలిగి ఉండడం మంచిది. మనము సంపూర్ణమైన భక్తి కలిగి ఉండి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం ఏమేం చేయమన్నాడు? అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. మనుషులందరి కొరక కొందరి కొరక? మనుషులందరి కొరకు. రక్షణ లేని మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే సకల ప్రజలకు దేవుడు సిద్ధపరిచిన రక్షణ వాళ్ళు పొందుకోవాలని. రక్షణ పొందిన మనుషుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. వాళ్ళు సత్యములో ప్రతిష్ఠితులు కావాలని. మనుషులలో ఉన్నటువంటి నిలువ నీడ లేని వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆకలితో అలమటిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. వస్త్రహీనుల కొరకు ప్రార్థన చేయాలి. తల్లిని తండ్రిని కోల్పోయి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఏమాత్రము కూడా పొందుకొని అనాథ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. విధవరాండ్ర కొరకు ప్రార్థన చేయాలి. అనాథలైన వృద్ధ దంపతుల కొరకు ప్రార్థన చేయాలి. ఇది మంచిదన్నాడు. మంచి పని చేయాలో వద్దా? ఎవరి దృష్టికి మంచిది? ఇది దేవుని దృష్టికి మంచిది. మరి మన దృష్టికి? నన్ను మంచిగా చూడు స్వామి, నా భార్యను నా పిల్లలను మంచిగా చూడు అని భార్య కప్పలెక్క మన గుండెల్ని మనం ఉండాలి. నన్ను కాపాడు, నా పిల్లలను కాపాడు, బాస్, అంతే అయిపోయింది. అదే ఆ మంచిది? ఏది మంచిది? మనుషులందరి కొరకు ప్రార్థన చేయడం మంచిది. రాజుల కొరకు ప్రార్థన చేయడం మంచిది. అధికారుల కొరకు ప్రార్థన చేయడం మంచిది. రాజ్యాలను దేశాలను రాష్ట్రాలను ఏలుతున్న రాజులు మంచి మనసుతో ప్రజలను పరిపాలిస్తే ప్రజలు బాగుంటారు. అటువంటి మనసు రాజులకు ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. వాళ్ళందరినీ మంచిగా చూస్తే మనకేం లాభం? ఇది స్వార్థం కదా. అధికారులందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు లంచగొండులు అయ్యారనుకో, జనాలను జనగలలాగా పీల్చుకొని రక్తం తాగినట్టు తాగుతారు. అటువంటి అధికారులకు జాలి గుణం, ప్రేమ గుణం, మంచి మనసు దేవుడు దయచేసేటట్టు మనం ప్రార్థన చేస్తే, అవసరమైతే వాళ్ళ జేబులో నుండి 100 రూపాయలు వాళ్ళే ఖర్చు పెట్టి వాళ్లకు ఏదన్నా మేలు జరిగేటట్టు చేస్తారు. మంచి మనసు ఉంటే అలా అవుతుంది. నేను ఎన్నో చేసి అట్లా. అక్కడ వాళ్ళ దగ్గర ఏది లేకపోతే నేనే అప్లికేషన్ ఫారం కొని దానికి సంబంధించినవన్నీ కూడా మరి నేను సేకరించి పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అధికారులు ఎలాంటి వారై ఉండాలి? వీళ్ళంతా నా కుటుంబ సభ్యులు, నా పిల్లలే అనుకోవాలి. అప్పుడు లంచం తీసుకుంటారా? వాళ్ళు జనగల్లాగా రక్తం పీలుస్తారా? అలాగే రాజులు కూడా వీళ్ళంతా నా కుటుంబమే, వీళ్ళంతా నా పిల్లలు అని అనుకుంటే వాళ్ళు మోసం చేస్తారా? వాళ్ళకెన్నో మేలులు ఉపకారాలు చేస్తారు. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు ప్రార్థన చేయాలి.
అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఇది దేవుని దృష్టికి మంచిది. వాస్తవానికి మనం ఏం చేస్తాం? ఎప్పటికీ మన చుట్టూ మనం తిరుగుతాం. మన ప్రార్థనలు ఎట్లుంటాయి? స్వార్థపూరితమైన ప్రార్థనలు, నిస్వార్థమైన ప్రార్థనలు మనం చేయము. కానీ మనం సుఖముగా నెమ్మదిగా బతకాలంటే మనము మన కొరకు ప్రార్థన చేసుకోమని చెప్పలేదు దేవుడు. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మరి ప్రార్థన చేయమన్నాడు. పెద్ద మనుషులు 90-100 ఏండ్లు అట్లా ఉన్నవాళ్ళు, పెద్ద మనుషులు చెప్పగానే విన్నా, అరే మనము అవతల మేలు కోరితే మనకు మేలు జరుగుతుంది, అవతల వాళ్ళ క్షేమం కోరితే మనకు క్షేమం కలుగుతుంది. అది ఎప్పుడో వాళ్ళకి బైబిల్ తెలియదు, రక్షణ తెలియదు, యేసు ప్రభువు తెలియదు. మరి మా తాత అప్పుడు ఆయన ఏజ్లో ఉన్న వాళ్ళు మాట్లాడేటప్పుడు విన్నా నేను. అదే మాట ఇప్పుడు బైబిల్లో కనబడుతుంది. భగవంతుడు అదే మాట చెప్తున్నాడు. మనుషుల కొరకు ప్రార్థన చేయి, అధికారుల కొరకు ప్రార్థన చేయి, రాజుల కొరకు ప్రార్థన చేయి. నువ్వు సుఖంగా బ్రతుకుతావు, నువ్వు నెమ్మదిగా బ్రతుకుతావు. ఇది దేవుని దృష్టికి చాలా మంచి పని భగవంతుడు చెబుతున్నాడు. ఎప్పుడో వెనకట పెద్ద మనుషులు అవే మాటలు వాళ్ళ నోటి నుండి పలికినారు. ప్రభునందు ప్రియులారా, పెద్దల మాట సద్దుల మూట అంటే అవి కూడా మనం పట్టించుకోము. బైబిల్లో దేవుడు చెబుతున్న ఉపదేశం పట్టించుకోము. ఎలా మనం శ్రేష్ఠ భక్తులమవుతాం? ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియులారా, ఉత్తమమైన మంచి పని ఏంటి చెప్పండి? మరియమ్మలాగా దేవుని పాదాల చెంత సమయం గడపడం. దేవుని దృష్టికి విలువైన పనులేంటి? మంచి గుణము, మంచి స్వభావము, మంచి వ్యక్తిత్వము మనము కలిగి జీవించడం. ఏది మంచి పని? మనుషులందరి కొరకు ప్రార్థన చేయడం మంచి పని, రాజుల కొరకు ప్రార్థన చేయడం మంచి పని, అధికారుల కొరకు ప్రార్థన చేయడం మంచి పని. ఇవి మంచివి అని దేవుడు చెబుతుంటే, ఇవి దేవుని దృష్టికి విలువైనవి అని దేవుడు చెబుతుంటే, ఇది ఉత్తమమైన కార్యమని యేసు ప్రభువే మరియమ్మను గురించి మాట్లాడుతుంటే ఏది పట్టించుకోకపోతే ఎలా? ప్రభునందు ప్రియులారా, దేవుడు ఏదైతే మంచిదన్నాడో ఆ మంచిదాన్ని పట్టుకోవాలి. దేవుని దృష్టికి ఏదైతే విలువ కలిగినది అన్నాడో ఆ విలువైన దానిని మనం పట్టుకోవాలి. మనం చదువుకున్నటువంటి మూలవాక్యము మీరు చూడండి, 147వ కీర్తన 1వ వచనం, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అన్నాడు. ఏది మంచిది? దేవుణ్ణి స్తుతించడం మంచిది, దేవునికి స్తోత్రగానము చేయడం మంచిది. భూమి మీద ఏదైనా ఒక మంచి పని చేశాము అని చెప్పుకోవాలంటే అది దేవుణ్ణి స్తుతించడమే, దేవునికి స్తోత్రగానం చేయడమే. ఎందుకు ఈ మంచి పని మనం చేయాలి? దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి? దేవునికి మనము స్తోత్రగానం ఎందుకు చేయాలి అంటే 147వ కీర్తన 13వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? దేవునికి స్తోత్రగానం ఎందుకు చేయాలి అంటే ఆయన చేసిన మేలులను బట్టి, ఆయన చేసిన ఉపకారములను బట్టి దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి స్తోత్రగానం చేయాలి. అది మన జీవితాలలో, మన బ్రతుకులలో మనము చేసే మంచి పని. అది ప్రజల దృష్టికి మంచి పని కాదు, అది దేవుని దృష్టికి మంచి పని. చుట్టూన సమాజం అనుకుంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు అలాగున వాయిద్యాలు వాయిస్తూ వాళ్ళు ఎందుకు పాటలు పాడుతున్నారు? వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది?
అంటే ఏదో వెటకారంగా భిక్షపతి మనవరాలు పుట్టినరోజట, ఇక వాళ్ళు యశ్మత పోళ్ళు ఏదో భజన చేస్తున్నారు అని మాట్లాడుకుంటారు. వాళ్ళ దృష్టికి ఇది మంచిది కాదు. ఏంద్రా వీళ్ళు ఎప్పటికీ కష్టం వచ్చినా అవే పాటలు అదే ప్రార్థన, నష్టం వచ్చినా అవే పాటలు అదే ప్రార్థన, సంతోషం కలిగినా ఆనందం కలిగినా అవే పాటలు అదే ప్రార్థన అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ దృష్టికి మనం చేసేది అంత మంచి పనేమి అనిపించదు వాళ్ళకు. కానీ భగవంతునికి మాత్రం మనం చేసే ఈ కార్యము చాలా మంచిది. దేవుణ్ణి స్తుతించామా లేదా? మనం దేవునికి స్తోత్రగానం చేయలేదా? చేశాము. దేవుని దృష్టికి ఏమనుకుంటాడు? అరే వీళ్ళు ఒక మంచి పని చేస్తున్నారు, నన్ను నిన్ను మనందరిని అనుకుంటాడు ఆయన. ప్రవీణ్ అశ్వినిని పరిశుద్ధ వివాహంలో జతపరిచి భార్య భర్తలుగా ఆశీర్వదించి వాళ్లకు చక్కని గర్భఫలం ప్రియాన్సిని నేను ఇచ్చినందుకు తన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళందరూ కలిసి ఒక మంచి పని చేస్తున్నారని ఎవరు అనుకుంటారు? దేవుడు అనుకుంటాడు. కనుక దేవుని దృష్టికి మంచి పని ఏదో ఆ మంచి పని మనం చేయాలి. దేవుని దృష్టికి విలువైంది ఏంటో ఆ విలువైనవి మనలో ఉండాలి. దేవుని దృష్టికి ఏది ఉత్తమమో ఆ ఉత్తమమైన దానిని మనం జరిగించాలి. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ఎందుకంటే దేవుడు నీ గుమ్మముల గడియలు బలపరిచినాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించినాడు. చూస్తుండగా నీ ప్రియాన్సి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, 4వ ఏట ప్రవేశించింది. భగవంతుని కన్ను లేకుండా అలా మనం సంతోషించగలుగుతామా? ఆనందించగలుగుతామా? అన్ని విధాల దేవుడు కనుపాప వలె కాపాడుతూ పోషిస్తూ సంరక్షిస్తూ ఎంతగానో మన పట్ల ఆయన దృష్టి పెట్టి మనల్ని కాపాడుతున్నాడు. కనుక దేవుడు చేసిన మేలులకు దేవుణ్ణి స్తుతించి దేవునికి స్తోత్రగానం చెయ్యాలి. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించినందుకు, మరొక పుట్టినరోజు ప్రియాన్సికి దేవుడు దయచేసినందుకు ఏం చేయాలి? యెహోవాను స్తుతించాలి, మన దేవునికి స్తోత్రగానం చేయాలి. అలా చేస్తే దేవుని దృష్టికి మనం ఒక మంచి పని చేసిన వాళ్ళం అవుతాము. ప్రభువునందు ప్రియులారా, యేసు ప్రభువును నమ్ముకొని భక్తి జీవితంలో కొనసాగుతున్న మనం ఏం చేయాలి చెప్పండి? ఉత్తమమైనటువంటి పని చేయాలి. ఏంటి ఉత్తమమైన పని? మరియమ్మలాగా యేసయ్య పాదాల దగ్గర ఎక్కువ సమయం గడపాలి. తర్వాత దేవుని దృష్టికి ఏవి విలువైనవో అవి మన దగ్గర పెట్టుకోవాలి. మన దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే మనుషుల దృష్టికి విలువ. మన దగ్గర 100 తులాల బంగారం ఉంటే మనుషుల దృష్టికి విలువ. మనము 1 లక్ష రూపాయల డ్రెస్ దొరుకుంటే మనుషుల దృష్టికి విలువ. 1 లక్ష రూపాయల పట్టు చీర కట్టుకుంటే మనుషుల దృష్టికి విలువ. మనం మంచిగా తయారై ముస్తాబై మంచి పెద్ద కారులో మనం అందులో నుండి దిగితే మనుషుల దృష్టికి విలువ. అబ్బా ఏం విలువ అని అంటారు వాళ్ళు. కానీ అవి మాత్రం దేవుని దృష్టికి విలువైనవి కావు. దేవుని దృష్టికి విలువైనవి ఏమిటంటే నీలో ఉన్న ప్రేమతత్వం, నీలో ఉన్న సమస్త విధముల మంచితనం, నీలో ఉన్న నీతి, నీలో ఉన్న సత్యము, నీలో ఉన్న క్షమాగుణము, నీలో ఉన్నటువంటి జాలి గుణం, నీలో ఉన్నటువంటి సహాయము చేసే గుణం, నీలో ఉన్నటువంటి తగ్గింపు గుణం, నీలో ఉన్నటువంటి మాట మర్యాద గుణం, నీ ముందున్న మనుషులను నువ్వు నీకంటే యోగ్యులుగా ఎంచుకునే గుణం, ఇవి ఉంటే నువ్వు విలువైన దానివి, విలువైన వాడు దేవుని దృష్టికి. 3వది ఏంటి చెప్పండి? మనము మన పిల్లలు బాగుండాలి. యేసునామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి అని ముగించుడు కాదు, ప్రపంచాన్ని చుట్టి రావాలా. సర్వేజన సుఖినోభవంతో అందరూ బాగుండాలి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయడం. మరి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే
మనకేం లాభము అంటే సుఖంగా బ్రతుకుతామన్నాడు దేవుడు, నెమ్మదిగా బ్రతుకుతామన్నాడు, సంపూర్ణమైన భక్తి కూడా కలిగి ఉంటామని దేవుడు అన్నాడు. కనుక అది మంచిదన్నాడు. ఎవరి దృష్టికి మంచిది? దేవుని దృష్టికి మంచిది. అలాగే దేవుడు మన కుటుంబంలో ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు, గర్భఫలం ఇస్తున్నాడు, పిల్లలను ఆశీర్వదిస్తున్నాడు. కనుక ఏం చేయాలి? యెహోవాను స్తుతించాలి, మన దేవునికి స్తోత్రగానం చెయ్యాలి. ఈ విధంగా భక్తి సాధన చేయగలిగితే మనల్ని రక్షించుకున్నందుకు భగవంతుడు ఎంతో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఆ విధంగా భక్తి జీవితాన్ని మనం కొనసాగించుకుందాం. దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు పంపిన ఉపదేశము, సందేశము మనలో నిలిచి ఫలించున్నట్లు దేవుని సేవకులు నరేష్ ప్రార్థనలో నడిపి